హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించి ఏదైతే థర్డ్ ఫేజ్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా చాలా మంది ఫ్రెండ్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రావడం జరిగింది అనమాట. అన్న మాకు ఇక్కడ ఏదైతే ఫోర్త్ ఫేజ్ అప్డేట్ చెప్పండి, మరి ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయరా, ఒక క్లారిటీ ఒక వీడియో చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీడియో ముందుకైతే రావడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ కామెంట్స్ రిప్లై వీడియో అనమాట. ఓకే, స్కిప్ చేయకుండా పూర్తిగా ఎన్వైట్ చూడండి అనమాట. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా, మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు, మీకు క్రైటీరియా ఏందని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఎన్వైట్ చూడండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే థర్డ్ ఫేజ్ సంబంధించి ఇక్కడ మనకు ఆల్రెడీ కూడా మీకు సీట్ అలాట్మెంట్స్ వచ్చాయి. అదేవిధంగా మీకు రిపోర్టింగ్ చేయడానికి మీకు ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా. సీట్ అలాట్మెంట్ మెసేజ్ వచ్చినప్పుడే మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రిపోర్టింగ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక డేట్ చెప్తా ఉన్నాను. లైక్ ఏ విధంగా అంటే మనకు నేను సీట్ అలాట్మెంట్ వచ్చింది కదా, 18th వస్తే 19 to 20, 21, 22, 23 వరకు అయితే మాక్సిమం ఇవ్వచ్చు మీకు రిపోర్టింగ్ చేయడానికి. ఒకసారి మీరు డేట్ అయితే కామెంట్ చేయండి. ఒక రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నాట్ జాయిన్ లిస్ట్ వస్తుంది కదా, లిస్ట్ వచ్చిన తర్వాత మరి ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ నాట్ జాయిన్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 మందికి సీట్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా 500 మంది స్టూడెంట్లో 100 మంది రిపోర్టింగ్ చేసి మిగతా 400 మంది రిపోర్టింగ్ చేయకపోతే మనకు ఖచ్చితంగా మనకు 99% అయితే ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు చెప్పాను కదా, మీకు ఇక్కడ 500 మందికి సీట్లు వస్తే 400 మంది రిపోర్టింగ్ చేయకపోతే మిగతా 400 సీట్లు మనకైతే ఫోర్త్ ఫేజ్లో కండక్ట్ చేయడానికి అయితే వీలైతే ఉంటుందన్నమాట. మనకు స్టెప్ బై స్టెప్ కేఎన్ఆర్ యూనివర్సిటీ కూడా మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది బై ది నోటిఫికేషన్ వే. ఓకే, ఇలా ఉంటుందన్నమాట అప్డేట్స్ అనమాట. మీకు ఒక క్లారిటీ వస్తే భావిస్తూ ఉన్నాను. ఒకసారి మనకు ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదని మనకు ఎప్పుడు వస్తుంది క్లారిటీ అంటే ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ మీరు అందరు రిపోర్టింగ్ చేసిన తర్వాత మరి ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేరు కాలేజ్ కానీ కూడా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కేఎన్ఆర్ యూనివర్సిటీ వెరిఫై చేసుకొని ఒక ఫార్మేట్ తయారు చేసి మనకైతే ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదని కూడా మనకు నోటిఫికేషన్ అయితే మనకు త్వరలో రిలీజ్ చేయబోతూ ఉంటుంది. ఇదనమాట కంప్లీట్ అప్డేట్ ఈ వీడియోలో. మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరికైనా సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్లో సీటు వచ్చి కాలేజ్ నచ్చకపోతే ఫర్దర్గా మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలన్నా ఫోర్త్ ఫేజ్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా అందరూ కూడా కాలేజ్కి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ కొని క్వరీస్ ఉన్నది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.